డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు వినటానికి చాలా గొప్పగా ఉన్నా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విషయాల మీద అయితే పోరాడారో, దేని గురించి అయితే, ఏ వివక్ష గురించి అయితే ఆయన కొన్ని దశాబ్దాలు భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని దశాబ్దాలు పోరాడారో వివక్ష, అదే వివక్ష ఆయన పేరు పెట్టిన జిల్లాలో ఎంత పెచ్చరిల్లిపోతుందో నేను మీకు కొత్తగా చెప్పక్కర్లా. ఈరోజు నేను మాట్లాడుతున్నది మీరందరూ విన్నారో వినలేదో తెలియదు, కానీ ఏ మీడియా సంస్థ చూపించడానికి ఇష్టపడట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మహా అయితే ఒక ఛానల్లో ఒక 2-3 సార్లు వేశారు, ఆ తర్వాత పెద్దగా రియాక్ట్ అవ్వని విషయం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఈ పేరు వినంగానే మీ అందరికీ గుర్తొచ్చే ఒక అంశం దళితుల మీద జరిగిన వివక్ష. ఏం వివక్ష? ఇక్కడ ఒక వివక్ష జరిగింది. సినాప్సిస్లోకి వెళ్తే ఒక వ్యక్తి చనిపోయారు, ఇంకో వ్యక్తికి పెళ్లి జరిగింది. ఒక కుటుంబం చనిపోయిన కుటుంబం దళితుల కుటుంబం, పెళ్లి జరిగిన కుటుంబం కాపుల కుటుంబం. ఇక్కడ నేను ఏ షుగర్ కోటింగ్ వేయట్లేదు, మసిపూసి మారేడికాయ చేయట్లేదు, దాచే ప్రయత్నం అసలే చేయట్లేదు. ఇక్కడ ఉన్నది 2 వర్గాలు. 2 వర్గాల? ఆ వర్గాల పేర్లేంటి? పేర్లు ఎందుకు చెప్పడానికి మీడియా భయపడుతుంది? ఖచ్చితంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గానే వర్గాలని చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి ఆయన స్ఫూర్తితోనే చెప్తున్నాను. వర్గాలు కాదు, ఇక్కడ ఉన్నది దళితులు, కాపులు. దళితుల మనుషులు, ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్ళటానికి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన దండోరా మూవీ మీరు చూసే ఉంటారు. అలాంటి ఒక సంఘటన ఈ కుందాలపల్లిలో జరిగింది. ఎందుకు? నిజంగా పెళ్లి జరిగిందా? జరిగింది. ఎన్ని రోజులైంది? పెళ్లి జరిగి దాదాపు 11-12 రోజులు, అంటే దాదాపు 2 వారాలు అయినా సరే పందిరి తీయకుండా పందిరిలో నుంచి శవం వెళ్ళకూడదని చెప్తే వీళ్ళు ఆ శవాన్ని పొలాల గట్ల మీద నుంచి తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అండ్ నౌ వీఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ దట్ అట్రాషియస్ సిచ్యువేషన్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఉన్నారో, ఆ కుటుంబ సభ్యులతో ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం. లెట్ us టాక్ విత్ దెమ్ అన్ఫిల్టర్డ్లీ, వితౌట్ ఎనీ కట్స్. ఎలాంటి కట్స్ లేకుండా వాళ్ళు మాట్లాడింది మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినాయో అవన్నీ కూడా మనం రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. అండ్ టుడే వీఆర్ ఇన్ కుందాలపల్లి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మీకు ఇంట్రడక్షన్లో ఏదైతే చెప్పానో, చనిపోయిన వ్యక్తి కాట్రు శ్రీనివాస్, ఆయన కూతురు కాట్రు మాధురి మనతో పాటు ఉన్నారు. అడుగుదాం అసలు ఏం జరిగింది, ఏంటి ఆ రోజు అని చెప్పని. నమస్తే మాధురి గారు. చెప్పండి, ఏం జరిగింది? అంటే మీ నాన్నగారు ఎలా చనిపోయారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డిడ్ హీ డై? ఒక 10 days బిఫోర్ నుంచి ఆయనకి హెల్త్ బాగాలేదండి. దానికి బిఫోర్ 3 months నుంచి మా దగ్గరే ఉన్నాడు. మా హస్బెండ్ చూసుకునేవాళ్ళు. ఆయనకి సడన్గా ఇంకా బాగాలేకపోతే హైదరాబాద్ తీసుకొచ్చారు మా హస్బెండ్. హాస్పిటల్లో చూపిస్తే ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు. ట్రీట్మెంట్స్ అన్నీ చేయించాము. తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసారండి. బాగానే ఉన్నారు, కాకపోతే ఫుడ్ ఏం తీసుకునేవాళ్ళు కాదు అసలు. అప్పటికి ట్రీట్మెంట్, టాబ్లెట్స్ అవన్నీ చేసేవాళ్ళు. లాస్ట్ ఇంకా 10 days అసలు ఏమీ తినలేదు. 16th మార్నింగ్ చనిపోయారు. హెల్త్ ఇష్యూ కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇప్పుడు కిడ్నీ ఇష్యూ ఉంది. రైట్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, ఎందుకంటే అసలు ఎలా చనిపోయారు అనేది తెలుసుకోవాలి జనరలైజ్డ్గా. ఇప్పుడు ఎప్పుడు ఏ టైంకి చనిపోయారు? 7 to 7:30 అండి, ఎర్లీ మార్నింగ్. ఓకే. మరి ఖననం చేయడానికి ఎప్పుడు తీసుకెళ్ళారు మరి? అక్కడ నుంచి మా హస్బెండ్ మాట్లాడారు. యాక్చువల్లీ మాకు ఇక్కడ, మాది సామంతపూర్ అయితే మాకు ఎక్కడ ప్లేస్ లేదనమాట, మాకు ఇల్లు లేదు. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఆయన చేసుకున్నాను కదా, సరే నేను మా మామయ్య అత్తమ్మ వాళ్ళని అడిగాను, ఎక్కడ లేదు కదా. అక్కడ మాకు రిలేటివ్స్ కూడా ఎవరు లేరు, హైదరాబాద్ ఓన్లీ మా మమ్మీ డాడీ. ఇక్కడ చేసుకుందాము అంటే సరే అని మా హస్బెండ్ అంబులెన్స్ మాట్లాడారు. అక్కడ అరౌండ్ 10 o'clock మేము స్టార్ట్ అయ్యాము అంబులెన్స్లో. ఎప్పుడు? పొద్దున్న 10 o'clock స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 6:15 అయ్యింది.
6:15 అయిన తర్వాత సాయంత్రం 6:15 అంబులెన్స్లోనే వచ్చారు. అంబులెన్స్లోనే వచ్చాము. ఓకే ఓకే చెప్పండి ఏం జరిగింది అసలు, మొత్తం మీరే చెప్పండి ఏం జరిగిందో. అదే నేను 6:15, 6:30కి వచ్చాము. ఇక్కడ మేము ఫస్ట్ అక్కడ అంబులెన్స్లో వస్తుంటే యాక్చువల్ వే నుంచి రాకుండా ముందుకెళ్ళి రమ్మన్నారంట. అంబులెన్స్ని ఆపారంట. ఎవరు ఆపారో మాకు తెలియదు, మేము లోపల ఉన్నాము. కాకపోతే ఇక్కడ నుంచి వద్దు, కొద్దిగా ముందు నుంచి రండి అంటే ముందు నుంచి అంటే ఇంకో దారి ఉందండి అక్కడ నుంచి. ఇంకో దారి ఉందా? అక్కడ నుంచి నాకు ఇది ఐడియా లేదు, మరి ఆ దారి ఎక్కడి నుంచి అయితే ఉందన్నారు. మీతో పాటు ఇక్కడ ఎవరికి, మీ హస్బెండా? యాక్చువల్లీ మెయిన్ రూట్ మా పేటకు వచ్చే రూట్ ఇదేనండి, ఇది ఒకటే మెయిన్ రూట్. ఆ రోజు మేము అంబులెన్స్లో ఉన్నాం. అంటే అంబులెన్స్ డ్రైవర్ చెప్తున్నారు, హైదరాబాద్ అతను అంబులెన్స్ డ్రైవర్, ఇటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే అక్కడ ఎవరో ఆపారన్న, ముందు నుంచి వెళ్ళమంటున్నారు, ఇటు రావద్దన్నారు అని చెప్పేసి అని అన్నారని. ముందు నుంచి వేరే చిన్న రూట్ ఒకటి ఉంది, అది మెయిన్ రూట్ మాకు కాదు అది, అది ఆ రూట్ నుంచి పంపించారు. సర్లే ఎందుకు పంపించారని మా లోపల నుంచి మాకు కనపడదు. సర్లే వచ్చాము ఇక్కడ కార్యక్రమానికి, ఇక్కడ దించాం బాడీని. దించి ఇక్కడ ఫార్మాలిటీస్ అయిపోయింది. ఇంటికి అరౌండ్ 6:20 అట్లా అవుతుంది. ఒక గంటలో చేసేసుకున్నారని. గంటలు అంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారని ఆగాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు 9 అయింది. 9 రాత్రి 9 అయిందా? రాత్రి. ఇక్కడే కార్యక్రమం అంతా చేసుకుని ఫార్మాలిటీ చేసుకుని 6:20 నుంచి 9 వరకు ఇక్కడే ఉన్నాము. వేరే హైదరాబాద్ నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చారని 9కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మేము మా గ్రామస్తులంతా స్టార్ట్ అయ్యి భారతదేశాన్ని తీసుకుని వెళ్తున్నాం. తీసుకుని మెయిన్ రూట్ నుంచి వెళ్తున్నాం. మెయిన్ రూట్ నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ పప్పుల నాగేశ్వరరావు వాళ్ళ ఇంటి దగ్గర కాపు కులస్తులు అంతా అక్కడ ఆపి, ఇటు వెళ్ళడానికి వీలు లేదు, ఇటు మీరు తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఇటు వస్తున్నారు ఏంటో నాకు కొడకలారని కులం పేరుతో అబ్యూస్ చేసేసి తిట్టారా? తిట్టి కొట్టారు కూడా. ఎవరిని కొట్టారు? మా అందరిని కాదు, అంటే ఒకవైపు వాళ్ళ వర్షన్ ఏంటంటే మీరు ట్రిగర్ చేశారు అని కొంతమంది అంటున్నారు, మీరే గొడవ పడ్డారు. ఎవరిని ట్రిగర్ చేయలేదన్న. మా బాధలు మేము వెళ్తున్నాం, బరియలకి వెళ్తున్నాం. మా గ్రామస్తులు మేము అందరం, నేను తలకూర పెట్టుకుని నేను ముందు నడుస్తున్నాను. మా నాన్నగారు నా పక్కనే ఉన్నారు, నా వెనక మా వాళ్ళంతా మా మామయ్య గారిని పట్టుకుని వస్తున్నారు. వస్తూ ఉంటే అక్కడ అడ్డం పడి వాళ్ళంతా ఇటు రావడానికి వీలు లేదు అనేసి, ఇటు మీ దారి కాదు, మీకు పర్మిషన్ లేదు అని కులం పేరుతో అబ్యూస్ చేసి. మీరు ఉన్నారు అక్కడ? ఉన్నాను నేను, ఫస్ట్ ఉన్నది నేను. కులం పేరుతో అబ్యూస్ చేశారని మనం కోటింగ్ దేవన్నారు, డైరెక్ట్గా చెప్పండి. అదే అన్నారు, మా వాళ్ళని చూడకలారు, ఇటు రావడానికి మీకు ఎక్కడదరా, రావడానికి వీలు లేదు, మా ఇళ్ళ నుంచి రావడానికి వీలు లేదు, మీరు ఆ చాలలో నుంచి వెళ్ళాలి, రాకూడదు, మీరు వెనక్కి వెళ్ళిపోయినారు అని ఇలా నెడుతూ ఫస్ట్ పుష్ చేసి డెడ్ బాడీని కూడా నెట్టారు, కింద పడిపోయారు. డెడ్ బాడీ ఎవరు కింద పడిపోయారు? డెడ్ బాడీతో సహా కింద పడిపోయారు, నెట్టారు మా వాళ్ళు, తోసేసేసారు. ఒకసారి మనం ఎలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాం ఒకసారి చూడండి. నేను ఎందుకు షుగర్ కోటింగ్ వేయకుండా ఏమన్నారో చెప్పమన్నానంటే, కొంతమంది ఏమంటారంటే, అంటే ఈ మీడియా సంస్థలు కానీ వీళ్ళందరూ ఎలా మాట్లాడతారంటే, ఉద్రిక్త పరిస్థితుల్లో బాహాబాహి జరిగింది కాబట్టి ఒకరినొకరు దూషించుకున్నారు, ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో కూడుకున్న వచ్చే పడికట్టు పదాలతో మాట్లాడే మాటలు అయితే ఉంటాయో అవి మేము మాట్లాడము. నిజం ఎవడెవడి బలుపు ఎంత ఉంది, ఈ కోనసీమ జిల్లాలో ఎవడి బలుపు ఎట్లా చూపిస్తున్నారనేది ఖచ్చితంగా అన్ఫిల్టర్డ్గా చూపించడమే మా లక్ష్యం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మాట్లాడతాను నేను, వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. సో మీరు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం పేరుతో తిట్టారు. ఓకే, తిట్టిన తర్వాత నెడితే కింద పడిపోయారు మా వాళ్ళందరూ. చనిపోయిన అతనికి కూడా గౌరవం లేదు. ఇలా బాడీని బట్టి నెట్టి చేశారు. మా వాళ్ళు పట్టుకులు అంతా కింద పడిపోయారు. కింద పడిపోయిన మా వాళ్ళని కొట్టారు, నన్ను కూడా కొట్టారు. నీళ్ళ ఇక్కడ గుచ్చుకోవడం వల్ల నాకు దెబ్బ తగిలిన గుద్దారు. ఎంతమంది? వాళ్ళు ఫస్ట్ ఒక 10 మంది అట్లా ఉన్నారు, తర్వాత అలా యాడ్ అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది కాకుండా వేరే వాళ్ళు వచ్చారా? అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఈ ఊరోళ్ళే. ఓకే, వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు. వచ్చి గొడవ పెట్టి ఇట్లా వెళ్ళడానికి వీల్లేదంటే సర్లే పందిరు ఉందన్నారు. ఫస్ట్
కుట్టిన తర్వాత పందిరి అంటే మా నాన్నగారు అన్నారు సైడ్ నుంచి అని వెళ్ళిపోతామేమో రిక్వెస్ట్ చేశారు. ఇట్లా వెళ్ళడానికి లేదు మీరు అతనికి ఎంత ఉంటే చిన్న కుర్రోడు అతను 18-20 సంవత్సరాలు ఉంటాయేమో. మా నాన్నగారిని ఇలా నెట్టేసేసి ఇటు రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే ఇట్లా నెట్టేసేసి ఇటు రావడానికి వీళ్ళు దింగి అనేసి అన్నాడు. నాన్నగారు ఉన్నారా? మా నాన్నగారు ఉన్నారు. ఇక్కడ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు మా నాన్న. మీరేనా? ఓకే, మాట్లాడతా. ఇట్లా నెట్టేసేసి వీళ్ళేది సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా లేదు, ఈ విధాలు ఒప్పుకోలేదండి. మళ్ళీ మేము బాడీని తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుండగా పందిరి దాటి ముందుకు వెళ్ళిన తర్వాత గాజు సీసాలు ఇవన్నీ మా మార్గం మధ్యలో పగల కొట్టారు ముందుకు వెళ్ళకుండా. మరి అలా అంతే ఇంక మేము వెళ్ళిపోతా ఉన్నాం. పగల కొట్టినా కానీ మేము ఆకుండా అప్పటికి లేట్ అయిపోతుందని మేము వెళ్ళిపోయింది తీసుకున్నాం. అక్కడి నుంచి ఆ పందిరి దగ్గర శివాలయం వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. అంటే ఇబ్బంది అంటే అట్లా నీడుతూ మాకు మేము నడుచుకుని వస్తున్నాం, మాకు ఎదురు వచ్చేసి. మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? మేము ఒక 20-30 మంది ఉంటాం అంతే. వాళ్ళు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆపినప్పుడు అయితే 10 మెంబర్స్ అలా ఉన్నారు. శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అందరూ వాళ్ళంతా ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారు. ఇంకా అట్లా వెళ్తానుగా శివాలయం దగ్గర వెళ్ళిపోయి బరియలు చేసుకుని వస్తున్నాం. 10-10:30కి రిటర్న్ అయ్యాం. మాలో ఒకరు ఎస్ఐకి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి రమ్మంటే ఇలా జరుగుతుంది మా మీద అంటే ఎస్ఐ గారు స్పాట్కి వచ్చారు. మేము బరియలు చేసి రిటర్న్ అవుతున్నప్పుడు శివాలయం దగ్గర బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నారు ఆయన. మీరు ఇటు వెళ్ళకండి ఇటు వెళ్ళిపోండి అని మేము ఫస్ట్ వచ్చిన అంబులెన్స్ రూట్ అని చూసారు, ఆ రూట్లో పంపించేశారు. అన్న మీ పేరు? నా పేరు వెంకటేశ్వరం. ధోనిపాటి. ఇప్పుడు మీ అబ్బాయి కదా మాట్లాడింది? మా అబ్బాయి పేరు రామండి. ఇప్పుడు తను మిమ్మల్ని కొట్టారు, కొంతమంది కొట్టారు అని చెప్తున్నారు. ఏం జరిగిందంటే కొట్టారా మిమ్మల్ని? బాడీని తీసుకెళ్ళినప్పుడల్లా 10 మంది అడ్డుపడ్డారండి. మాకు అడ్డుపడితే ఇలాగ వెళ్ళటం వెళ్ళేదని చెప్పి అన్నారు. అలా కాదు ఇదే దారి కదా మాకు వెళ్ళేది, అంబులెన్స్ ఇచ్చిన ఇదే దారి ఇప్పటి నుంచో మేము వెళ్ళేది ఇదే దారి కదంటే ఇలా కుదరదు, పందిరిలోంచి వెళ్ళడం కుదరదు అని చెప్పారండి. సరే కుదరదు అని చెప్పారు కదా, వాళ్ళ సెంటిమెంట్ కదా. నేను మాత్రం గ్యాప్ సైడ్ ఉందండి దారి, సైడ్ నుంచి ఇలా బెండ్ అవుదాం అని చెప్పి అన్నాడుగా. పక్కింటికి వాళ్ళు ఇద్దరు వచ్చి మా పక్క నుంచి వెళ్ళడానికి వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళు. ఇది పందిరున్న వాళ్ళు కాకుండా పక్కింటి పేర్లు చెప్పండి కొద్దిగా, అలా తెరుస్తారు మా వాళ్ళు అందరూ. పప్పుల లక్ష్మణరావు ఉన్నారు, అన్నయ్య రబ్బ సాయి. పప్పుల లక్ష్మణరావు. ఓకే ఓకే చెప్పండి. వాళ్ళు ఇలా వెళ్ళడం కుదరదు మా పక్క నుంచి అన్నారు. అయితే మీ పక్క నుంచి వెళ్ళడం కుదరపోయి రోడ్డు అంటే వెళ్ళడం కుదరపోయి ఏంటి మేము మా పరిస్థితి ఏంటి, కుదరదు మేము ఇటే వెళ్తామని చెప్పి మేము అటే మళ్ళీ బాడీని నెట్టేసారు. లైక్ తీసుకుని మళ్ళీ ఇత్తులుగా ఇంకా అలాగే అడ్డం పడుతూ మమ్మల్ని అడ్డుకుంటూ మమ్మల్ని 2-4 కొట్టినప్పటికన్నా మేము ఇంకా అలాగైనా సరే ఆగకూడదని చెప్పాం. ఎవరు కొట్టారు మిమ్మల్ని? వాళ్ళు కాపులండి. కాపుల పేరు? వాళ్ళ పేర్లు కాసరా సూర్య ఒకడండి, లంక కుప్పాల రాయేష్ ఒకడండి. వీళ్ళు ఉన్నారండి ఇంకా జనం. వాళ్ళ పేర్లు 10 మంది కుర్రోళ్ళు ఉండాలి. మొత్తం పెద్దలకు కుర్రోళ్ళకి వెళ్ళి 10 మంది ఉన్నారండి. ఈ 10 మందిని నెట్టుకుంటూ మేము ఆగకూడదు కదా వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు కొంచెం హై స్కూల్ ఉందండి, ఎదురు బోర్డు స్కూల్ ఉంది మాది. అక్కడికి వెళ్తలేక రోడ్డు మీద ఖాళీ బాటిల్ ఉంటాయి, డ్రింక్ బాటిల్ పక్కన ఉన్నాయి, తీసి రోడ్డు మీద కొట్టి అలా చేశారు. అంటే కొట్టి మీరు నడవకుండా రోడ్డు నడవకుండా అలాగైనా మేము ఆగకుండా ఇది కార్యక్రమం చేసి రావాలి కదని చెప్పి మేము బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత మా వాళ్ళు ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశారు ఇలా జరుగుతుందండి మరి అని చెప్పంటే మేము మళ్ళీ తిరిగి ఒత్తులకి 10:30 అలాగా అవుతుందని మళ్ళీ రిటర్న్ ఇవన్నీ తక్కువ ఒత్తులకి శివాలయం కాడికి ఒత్తులకి వీళ్ళందరూ మాట్లాడుకుని ఒక 200-300 మంది గురిపోయారండి. 200-300 మంది శివాలయం కాడ. ఈ 200-300 మంది ఎక్కడ వాళ్ళు? ఇక్కడ కొండలపల్లి మరి పప్పులూరుపాలెం నుంచి ఉన్నారు తెలియదు మాకు. జనం ఎక్కువ ఫోటింగ్ ఎక్కువ అయిపోయిందండి అప్పటికి. వచ్చారండి. ఎస్ఐ గారు అన్నారమ్మా ఇలా వెళ్తే కొంచెం గొడవ అవుద్ది, ఏమనుకోద్ది దయచేసి నా మాట గురించి పొద్దున మాట్లాడదాం ఇవన్నీ చెప్పి సైడ్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి సైడ్ నుంచి మమ్మల్ని పంపించడం జరిగింది. వచ్చేసాం. ఆ నైట్ వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది మన సంఘం తరఫున కుర్రోళ్ళు. ఇది జరిగింది. మిమ్మల్ని కొట్టేటప్పుడు తిట్టారా? మిమ్మల్ని ఏమన్నా తిట్టారు కదా. ఇలాగే మేము మాలోళ్ళకి ఏంటంటే ధైర్యం, ఇలాగే వెళ్ళటువంటి దారి ఏంటి, మీరు ఇదివరకు చేలగొట్టడం వెళ్ళేవారు కదా, అలాగే వెళ్ళాలి మీరు, ఇలాగే వెళ్ళటం కుదరదు అన్నారు. ఇదివరకు పూర్వం ఇప్పుడు వెళ్ళేవారు, ఇప్పుడు ఎవరు వెళ్తారు ఇలాగా. పూర్వం గొట్లు ఉండి అప్పుడు గొట్లు అన్నీ తీసి పడేసారు కదా. మాకు ఆ బాడీ వచ్చింది ఇదే రోడ్డున వస్తుంది కదా పూర్వం నుంచి. బాడీ వచ్చినప్పుడు లేనిది రిటర్న్ బాడీ మోసుకెళ్ళినప్పుడు వస్తే మీకు ఏమవుతుంది అని అడిగామండి. అందుకని కోపం వచ్చింది వాళ్ళకి. కోపం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేశారా? ఇందా సిఐ గారిని అడిగితే 10 మందిని చేసాం. ఇంకా మీరు ఇచ్చిన కంప్లైంట్లు 2 ఉన్నారని చెప్పారు సార్. మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న 2 ఎవరు మెయినా? మొత్తం 12 మంది అండి. 12 మంది. ఇక్కడ మీరు ఇందాక చెప్పిన పేరు అతన్ని అరెస్ట్ చేశారా?
అవి మాకు ఇంకా ఎవరం క్లారిటీ ఇవ్వలేదు సార్. ఏం తెలియదు. 10 మంది అని చెప్పారు అంతేనండి. పలానా క్లారిఫికేషన్ లేదండి, 10 మంది అన్నారు. చెప్పండి, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారంటున్నారు కదా. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఇక్కడ రాలేదండి, వాళ్ళతో మీట్ అయ్యి వాళ్ళు ఏం చేద్దామని వాళ్ళు కనుక్కుని. ఎవరితో? వేరే సామాజిక వర్గం, వేరే సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. వాళ్ళతో కనుక్కుని అప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం చెప్పండి, మీకు ఎలా న్యాయం చేయని చెప్పండి అని అడుగుతున్నారు. ముందు అక్కడికి వెళ్ళారు. ముందు అక్కడ మీకు తెలిసిన విషయం ఏంటి? న్యూస్ లో కూడా వచ్చిందండి, వేటి న్యూస్ లో కూడా వచ్చిందండి. వాళ్ళతో ఏమేమి మాట్లాడుకున్నారు అన్ని కూడా వచ్చినాయి. ఏం మాట్లాడారు? నేను చూడలేదు. వాళ్ళు అంటారండి మీ సమక్షంలో తేల్చండి, కేసులు దాకా వద్దండి, కేసులు గట్ట పెట్టకండి, మీ సమక్షంలో తేల్చండి అని చెప్తున్నారు. సో అందుకనే ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి మీతో ఏమన్నారు? ఆయన ఎలా తేల్చమంటారు చెప్పండి, మీకు న్యాయంగా చెప్తాను, నేను మీ పక్కనే మాట్లాడతాను అంటారు. మీరు చెప్పారా మరి కేసులు పెట్టండి అని? న్యాయం కావాలని మీరు చెప్పారు. చెప్పాము. అప్పుడు ఏమన్నారు ఆయన? మీరు ఆలోచించి చెప్పండి, ఒక 10 మంది రండి, తర్వాత ఆలోచించుకుని అప్పుడు మాట్లాడదాం. ఇది నిన్న మొన్న జరిగింది కదా? మొన్న. రైట్, ఓకే. నిన్న కాక మొన్న జరిగింది. రైట్. సో క్లియర్, ఇక్కడ మోటివ్ క్లియర్. ఏంటి? ఎవరైతే వీళ్ళని కులం పేరుతో తిట్టారో, కొట్టారో, వివక్ష చూపించారో వాళ్ళకి కేసులు పెట్టించుకోవటం ఇష్టం లేదు ససేమిరా. అందుకని రాయబారిగా ఎమ్మెల్యే గారిని పంపారంట. రాయబారి ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి వచ్చి మీకు ఏం కావాలంటే మీరు మాకు న్యాయం చేయండి సార్ అంటే, సరే మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి. ఆలోచించుకొని చెప్పడం ఏంటి? నాకు అర్థం కాలే అసలు మామూలుగా. అంటే మీరు ఏమన్నా సపరేట్గా ఒక రాజ్యాంగం ఏమన్నా రాసుకుంటున్నారా సార్ గిడ్డి సత్యనారాయణ గారు? నేనైతే రిపోర్ట్ చేయటం, సిచ్యువేషన్ ఏం జరిగింది, దీన్ని ప్రభుత్వం ముందు పెట్టాలి, ప్రజల ముందు దీనికి తీసుకెళ్ళాలి, ఎట్లా కుల అహంకారంతో, కుల మదంతో, కులం అనే మలం నెత్తిలో పేడుకున్న పుండాకూర అదవలందరి గురించి కూడా బయటికి తీసుకెళ్ళి చెప్పటమే నేను పెట్టుకున్న ఫస్ట్ లక్ష్యం. కాబట్టి నేను చెప్పేది వేరు. బట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, లేకపోతే ఈ ఎమ్మెల్యే గారు కానీ, పోలీసుల వైపు నుంచి కానీ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను కోరుకునేది ఒకటే అన్న, మాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేము చాలా బాధకు గురయ్యాము, భయభ్రాంతులకు కూడా గురయ్యాము. ఆ రోజు నైట్ మేము ఎక్కడో పుస్తకాల్లో చదువుకున్నాము, ఇట్లా అంబేద్కర్ గారు అప్పుడు ఇట్లా జరిగింది, వీధుల్లో నుంచి వెళ్తే ఆయనకి మూతికి ముందు అన్ని కట్టుకుని ఇట్లా అవమానించేవారని. పుస్తకాల్లో తప్ప మేము ఎక్కడ చూడలేదు, లైవ్లో చూడలేదు అట్లాంటి సిచ్యువేషన్. ఆ రోజు 16వ తారీఖు నైట్ మేము ఆ రోజు అక్కడ అలా చూసామన్నా. అట్లా రావడం మా దురదృష్టకరం. మేము ఇలా అడిగేది ఒకటే, మేము కులం మీదో వేరే దాని మీద మేము వేరే వాళ్ళ కులం మీద అట్లా చేయాలని మేము చేయట్లేదు. మమ్మల్ని ఎవరైతే బాధించారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాం అంతే తప్ప కాపు సామాజిక వర్గం మొత్తం అది ఇదని కొంచెం నేను సోషల్ మీడియాలో వింటున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. చూసేది ఏంటంటే మా వాళ్ళకంతా పని లేదు, వీళ్ళకి SC ST కేసు ఉంది, వీళ్ళు ఏదో పాత కక్షలు పెట్టుకుని పెట్టేస్తున్నారు, వీళ్ళంతా ఇంతే అని కొంతమంది కామెంట్స్ ఇట్లా నేను చూశాను అన్న. కొంతమంది మేము వెళ్తుంటే కూడా కొంతమంది అంటున్నారు వేరే వేరే ప్లేసుల్లో, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మేము న్యాయ పోరాటం చేసేది మమ్మల్ని ఎవరైతే బాధించారో వాళ్ళ మీదే తప్ప, మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మన కులం పేరుతో దూషించారో వాళ్ళ మీదే తప్ప మాకు ఎవరి మీద కానీ పక్షపాతం అనేది లేదు. మేము జస్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టి కుట్టారో, మమ్మల్ని ఎవరైతే టార్చర్ చేసి ఇట్లా కుట్టి ఇలా మా ఈ బరియలకి వెళ్ళకుండా అడ్డం పడి ఇట్లా చేశారో వాళ్ళ మీదే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం అంతే తప్ప ఆ సామాజిక వర్గం మొత్తం మీదని నా ఉద్దేశం. నేను చెప్పాలనుకున్నది చాలా చోట్ల విని నాకు చాలా బాధ అనిపించింది. వీళ్ళు కావాలని ఎట్లా చేస్తారు అది అట్లా అనేది దీని ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను అన్న. మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా మాకు రాజకీయాలు ఏ వద్దన్న, మాకు జరిగిన ఇన్సిడెంట్కి, మాకు జరిగిన ఈ అవమానానికి, మా పేటకు జరిగిన ఈ అవమానానికి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. రైట్ బ్రదర్. అన్న మీరు ఏమైనా చెప్తారా? అంతే. సో విన్నారు కదా, చూసి నేర్చుకోండిరా. ఈ కులం అనే మలం మెదళ్ళలో పెట్టుకొని పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఆ కులం అనే మలాన్నే తినే పోరంబోకి ఎదవల్లారా. మాకు కాపు సామాజిక వర్గం అన్నా లేదా వేరే ఏ సామాజిక వర్గం అన్నా మాకు కోపం లేదు, వాళ్ళందరూ అలా చేస్తున్నారని మేము చెప్పట్లేదు. మేము చేస్తున్న న్యాయ పోరాటం మా మీద వివక్ష చూపించిన వ్యక్తులని మాకు కనీస హక్కుగా మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్ళటానికి కూడా పర్మిషన్ ఇవ్వని వ్యక్తులకి, ఆ ఇవ్వకపోవటానికి కారణం కూడా కులం అనే ఒక జాడ్యం ఎవరైతే మెదడులో పెట్టుకున్నారో ఆ వ్యక్తులని మాత్రమే, ఆ వ్యక్తుల మీద మాత్రమే మా పోరాటం. కానీ ఈ బయట పుండాకూర ఎదవలు ఎవడెవడైతే SC ST అట్రాసిటీ కేసులు వాడుకుంటున్నారని చెప్తున్నారో ఆ బొక్కాపక్కీరు ఎదవల్లారా మీరు, దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు అని చాలా పద్ధతిగా ఆయన చెప్పాడు. నేను ఇప్పుడు తిడుతున్నానని మీరు అనుకుంటే మాత్రం అలా అనుకోవద్దు. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, కామెంట్లో మిమ్మల్ని తిడతారు అట్లాగా. ఓకే, ఒక వ్యక్తి చనిపోయారు,
అతను ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేది పక్కన పెడితే ఇట్స్ అ మినిమం రెస్పెక్ట్ టు హ్యావ్ ఆర్ గివ్ దట్ లాస్ట్ రైట్స్ టు దట్ స్పెసిఫిక్ పర్సన్. ఒక చనిపోయిన వ్యక్తికి కనీస గౌరవం మనం ఇచ్చేది చాలా గౌరవంగా వాళ్ళని సాగనంపటమే. అది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అలా అనుకుంటారు. ఓకే, మా సంగతి కాసేపు పక్కన పెడదాం, మేము నాస్తికులు, మా హేతువాదులు అన్నీ పక్కన పెడదాం. మనుషులుగా ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఇవ్వాలి. చనిపోయిన వ్యక్తికి కనీసం గౌరవం లేని ఆ లుచ్చాలు ఎవడైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అనేది నాకు ఇప్పుడు నౌ ద టైమ్ ఈస్ 5/12 March 24th ఇప్పటికీ ఉన్న సమాచారం ఏంటంటే ఇప్పటికీ కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు అని. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. తను చెప్పడం ప్రకారం ఒక 10 మందిని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. ఇన్ ఫస్ట్ ప్లేస్ కొన్ని భాషలు మాట్లాడారు. అంటే వీళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టారా, పెట్టలేదా? ఇక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే 16వ తారీఖు సంఘటన జరిగింది. 16 రాత్రి 9-10 గంటలకు సంఘటన జరిగితే 19వ తారీఖు కేసు ఫైల్ చేశారంటే 3 రోజులు. ఎందుకంటే మన మంది మాదగులు అందరూ కూడా వచ్చి మన మంది మార్బలం అంతా కూడా మనం చూపించుకోవాలి కదా. చూపించుకున్న తర్వాత మరి మన అధికారంలో ఉన్న మన కుల నాయకులందరినీ కూడా ప్రసన్నం చేసుకోవాలి కదా. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గుడ్డిగాడితో పళ్ళు తోముతున్నాడా అని ప్రజలు అంటారేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా అంట ఈ లోకల్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు. మరి అంటే నాకు చాలా నవ్వు వస్తుంది. దేంతో నవ్వాలో, మరి నోటుతో నవ్వాలో, ఇంకా దేంతో నవ్వాలో నాకు తెలియదు. కానీ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే వచ్చి ఒక వీడియో, మీరు ఒకసారి ఆ వీడియో వేస్తాను చూడండి. విషయంలో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పినట్టు విషయాన్ని విని ఇమీడియట్గా స్పందించి దాన్ని ఖండించడం జరిగింది. అయితే అవతల వైపున ఉన్నటువంటి బాపు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం నా దగ్గర రాగానే ఆ విషయాన్ని ఖండించి మీరు చేసిన తప్పు, ఈ తప్పును ఒప్పుకుంటేనే నేను మాట్లాడతానని అందరిలో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు నా మాట బాధ కలిగి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత మరలా ఉగాది రోజున మధ్యాహ్నం నాడు వచ్చి సరే మీరు ఏదో మాకు న్యాయం చేయండి అంటే జరిగినటువంటి తప్పుని మీరు ఒప్పుకొని మీరు పెద్దలు 10 మంది వచ్చి వాళ్ళతో మాట్లాడతానంటే వాళ్ళని కూడా పిలిచి మీ ఇద్దరి మధ్యన గొడవ లేకుండా సైక్యతపరుస్తానని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందుగురించే లోకల్గా ఉన్నటువంటి పెద్దలు ఉండి దీన్ని అటువైపుని ఇటువైపుని 10 మంది కూర్చుని ఒక కంక్లూజన్కి వస్తే ఇరు వర్గాల మధ్య ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను కుల పెద్దలతోటి అటు పార్టీ పెద్దలతోటి కూడా కూర్చొని మాట్లాడతానని సందర్భం తెలియజేస్తాను. ఈ వీడియోలో ఆయన కాంప్రమైజింగ్ వేలో నేను వచ్చి మాట్లాడాను కదా, నేను వచ్చి సర్ది చెప్పాను కదా. ఏంటి నువ్వు సర్ది చెప్పేది? నువ్వు సర్ది చెప్పడానికి గట్టు పంచాయతీలు చేయడానికి వచ్చావా? నువ్వు సర్ది చెప్పడానికి గట్టు పంచాయతీలు చేయడానికి వచ్చావా? ఎమ్మెల్యే గారు ఇలా మిమ్మల్ని అడగరా ప్రశ్నలు? ప్రజలు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడగరా అండి ఇలా ప్రశ్నలు? కనీసం ఒక మీ సామాజిక వర్గమా కాదా పక్కన పెట్టండి, మీకు వచ్చిన భిక్షే అంటే मैंने सुना कि आपकी हाथ की पहुंच बहुत ज़्यादा है सर. మీ చేతి దూరం చాలా ఎక్కువ అంటగా మన తెలంగాణ ముఖ్యమంత్రి విన్నా నేను. మరి అలా వచ్చారు, మరి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కదా సార్ మీరు, మీకు ఆ మాత్రం కూడా మరి మీరు కాంప్రమైజ్ చేసే పద్ధతిలో మీరు ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లా. ఎవరిని ప్రసన్నం చేసుకోవటానికి? అంటే త్వరలో మంత్రి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మంత్రి పదవి కోసం కూడా మీరు ఇలా వస్తే మళ్ళీ మనకి కాపు సామాజిక వర్గం దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పని మీరు వీళ్ళని ఏమీ అనట్లేదు అని కూడా ఒక టాక్ ఉంది సార్ బయట. నాకు తెలియదులే. కాబట్టి సత్యనారాయణ గారు దయచేసి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద పర్ఫెక్ట్గా కులం పేరుతో తిట్టారు. కేసులు పెట్టారా? పెట్టలా ఇప్పుడు దాకా. నేను మళ్ళీ దీని మీద అప్డేటెడ్ వీడియో ఖచ్చితంగా చేస్తా. ఇన్ ఫస్ట్ ప్లేస్ దోస్ కల్ప్రిట్స్ వీళ్ళు 10-20 మంది అని చెప్పని అంటున్నారు. ఏ ఒక్క నా కొడుకును కూడా వదిలిపెట్టకుండా SC ST అట్రాసిటీ కేసులు ఫైల్ చేయాలి సార్. అలాగే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి SC ST అట్రాసిటీ చట్టం కింద ఏమేమైతే రావాలో అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత మీది సార్. దళిత ఎమ్మెల్యే గారు
దళిత ఎమ్మెల్యే గారు, రిజర్వ్డ్ కేటగిరీలో ఎమ్మెల్యేగా అయిన ఎమ్మెల్యే గారు, పంచాయతీలు చేస్తున్న పంచాయతీ ఎమ్మెల్యే గారు, మీరు మీ బాధ్యత అండి అది కొద్దిగా మీరు మరి ఇక నేను మన ముఖ్యమంత్రి గారి గురించి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి కులభావన తెచ్చుకోండి అని చెప్పిన కుల ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అని చాలామంది అంటున్నా. నేను అలా అనలే, పెద్ద మనిషిగా అలా అనలే. పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద ఎలాంటి మాట మాట్లాడతారు? అసలు మాట్లాడకుండా చుప్చాప్ సాంబార్ బుడ్డి అన్న చిన్నప్పుడు ఆట ఆడుకుండేవాళ్ళే. అట్లాంటి ఆట ఆడుకుంటా ఇంట్లోనే కూర్చుంటారా మాట్లాడకుండా? లేదంటే పోలీసులతో కనీసం ఎప్పుడైనా యాక్షన్ తీసుకునేట్టు చేస్తారా? చూద్దాం అనుకుంటున్నా, చూడాలని కోరికగా ఉంది, ఆశగా ఉంది. దిస్ ఈజ్ రావణ్ ఫ్రమ్ ప్రశ్న, సైనింగ్ ఆఫ్.